పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము, నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము గలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్ర అగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశాదిశ కాలాలు వినిని మానవుల యొక్క పాపపుణ్యములకు సాక్ష్యాలుగా విచారించి మేము వారిని శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిర్కృతులు యమనందనార్హులు. బ్రాహ్మణుని గాని, గురువుని గాని, రోగిని గాని పాదాలతో తాడించేవారు, తల్లిదండ్రులతో కలిగించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళు, చేసిన దానాన్ని బయట పెట్టుకునే మనివాడు, మిత్రదోహి, కృతజ్ఞుడు, ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాడు, కన్యాశుల్కాలతో జీవించేవారిని, పాపీకూప తటాకాది నిర్మాణాటంక పరులని, తండ్రుల శ్రాద్ధకర్మలు విడిచిన వారిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవాడిని, ఇతరుల చేసిన దానాన్ని నిరోధించేవారిని, నిత్యం స్నాన సంధ్యాదులు విడిచిన వారిని, బ్రహ్మ అశ్వ గోహత్యాది ఇత్యాది పాపాయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుచున్నారు. ఇక ఈ అజామినులంటావా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మనెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల కానీ దుస్సంగాన్ని మాని సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తపస్పరుడు వీడు యమలోకానికి అర్హుడు కాదు. ఓ యమదూతలారా, అసూయారహితులై జప అగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మణార్పము చేసేవాడు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేరు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలు చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కాదు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పావనం చేసేవాడు, తులసి కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాన గణాలతో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానము ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాపముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదానంతటినీ వినిన అజామినిలోని జీవుడు తన శారీరక కృతాదాసి సాంగత్యాది పాపాలు తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడై అచ్చరు వంచాడు. ఇదేమి ఆశ్చర్యము! ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణే అంతటి ముక్తి ప్రదాయమైంది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమోధ్యాయం సమాప్త. దశమోధ్యాయం. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు? ఏం పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అని అన్నీ సవిస్తరంగా చెప్పమని కోరాడు. వశిష్ఠ ఉవాచ. నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెప్తాను, విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేత ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచారుడును అయిన అజామీలును ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేము ఇలా రక్తహస్తులైన వచ్చాము అని కింకర్లు చెప్పినది విని రవ్వంత క్రోధోదిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా,
కించిదపి పుణ్యవిహీనోపి, ఆ అజామీనుడే పాపి. అంత్యకాలమున హరినామస్మరణం చేయటం వలన సమస్త పాపములను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలసిన కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదే విధముగా దుష్టాత్ములైన మహిమలను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక భక్తిభావంతో స్మరించేవారు కేవలము కైవల్య పదముగానే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామీనులోని పూర్వజన్మ. అజామీనుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణ రహితుడై దేవేత్తర చిత్తుడై దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దరిద్ర పీడితుడై అన్నము కొరకే పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించుతూ ఉన్నాడు. ఒకసారి అతడిగాడు తమకు లభించిన యాయావార వస్తువు జాతాన్నింటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాక ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మద్రాస్థితి అయిన ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తమ కామపుటాల ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టిఘాతంతో ఒక కొట్టు కొట్టింది. అడలి బడలి ఉన్న ఆ బాపనుడు అందుకు పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనంతో బతకసాగాడు. మగడు ఇల్లు వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగుడు తెచ్చినవన్నీ సృష్టిగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకుని మగుడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చరణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో కోరిక తీరవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన రజకుడు ఆమె కోరిక తప్పుడు మనకి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్విదాజం జరిగింది. అంతటితో వాంఛితార్థ నెరవేరలేని ఆ బ్రాహ్మణ జాగిని విధినపడి రసకులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి క్రీడకు ఆహ్వానించింది. బ్రాహ్మణ వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆమెతో సుఖించాడు. ఆ జారిని స్వదంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలు తెచ్చుకుని ఆది మొదలుగు అతని మాటను తూచ తప్పకుండా వెతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకై అజామిలుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివదర్శనం చేత అంత్యకాల హరినామ స్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించినది. నరకానుభవం పొంది కన్యాకుబ్జములో చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోధుని విని జాలిపడి తనతో తీసుకువెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లే అనంతకాలంలో అజామినుడి దగ్గర తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామినుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపమును హరినామ స్మరణం కన్నా మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతర దేశ ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలు ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనంలో ఎలాంటి సందేహము లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదేవిధంగా కార్తీక ధర్మాచరణ సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్టమైన పుణ్యప్రదాయిని. ప్రాతకాలమునే నిద్రలేచి స్నానము చేయడం వలన పాపాలు నశించు చేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దిన్యావ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపానాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే.
అనాసక్తులైన వారు పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంకత కార్తీక మహత్యే నవమ దశమాధ్యాయ సమాప్త. 5వ రోజు పారాయణము సమాప్తము.